వ్యూవర్స్, నేను మీ ప్రియ. ఈ రోజు మనతో ఆదిపురుష్ మూవీ గురించి డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఓకే, ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది డిజాస్టర్ అంటున్నారు, కొంతమంది మూవీకి తిరుగులేదు అంటున్నారు. కొంతమంది రామదాసు ఫిల్మ్ తో పోలుస్తున్నారు, కొంతమంది దీనికి టెక్నాలజీ టచ్, మోడర్న్ టచ్ ఇచ్చారు కాబట్టి బాగుంది అంటున్నారు. అది పక్కన పెడితే హనుమంతుడు సీట్, అసలు హనుమంతుడు సీట్ కాస్ట్ అంతే ఉందా, పక్క సీట్ కాస్ట్ ఎంత, అండ్ హనుమంతుడి సీట్ థియేటర్ లో ఎక్కడ ఉంది, మూవీ వెళ్ళిన వాళ్ళకి తెలుసు, వెళ్ళని వాళ్ళ కోసం ఎక్కడ పెట్టారు, అండ్ అక్కడ ఏమైనా పూజ జరుగుతున్నాయో, అసలు థియేటర్ లో హనుమంతుడి సీట్ గురించి వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అయితే అలానే హనుమంతుడు వచ్చాడు, సినిమా చూసాడు అనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక థియేటర్ లో ప్రొజెక్టర్ దగ్గర నుండి మూవీ చూసింది, సో జనాలందరికీ కూడా అది చాలా ఉత్సాహకరంగా అనిపించింది అనమాట. హనుమంతుడు వస్తాడని చెప్పినట్టుగానే ఒక కోత వచ్చి మూవీ చూడడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అందరికి. దాని గురించి మీరేమంటారా? ఇది బెల్లంపల్లి ఏరియా, మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లిలో రామకృష్ణ థియేటర్లో జరిగింది. అక్కడ ఆ ఏరియాలో బేసిక్ ఏంటంటే కోతులు ఎక్కువ, అందరి ఇళ్లలో కోతులు. మొన్న మంచిర్యాలలో కూడా మీరు చూసుకుంటే ఒక మెడికల్ షాప్ పైన కోతులు దాడి చేసాయి. అతను డోర్ సరిగ్గా వేసే టైంలో కోత అందులో ఇరుక్కొని చనిపోయింది. సో అది చూసిన మిగతా కోతులన్నీ వచ్చి దాడి చేసాయి. అంటే నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ చెప్పానంటే ఆ ఏరియాలో కోతులు ఎక్కువ, ఆల్మోస్ట్ ఎప్పుడు అట్లా వచ్చి వెళ్తూ ఉంటాయి. అలా ఆ థియేటర్ పక్కన కూడా వెనకాల అన్నీ ఎక్కువ చెట్లు ఉంటాయి. రామకృష్ణ థియేటర్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ఉంటుంది, దాని పక్కన థియేటర్ వెనకాల మొత్తం చెట్లు అవన్నీ ఉంటాయి. అక్కడ ఎక్కువ కోతులు వస్తూ ఉంటాయి. అనుకోకుండా, అంటే రెగ్యులర్ అన్ని సినిమాలకి ఏదైనా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చేవే. అన్ఎక్స్పెక్టెడ్గా ఆదిపురుష్ సినిమాకి అది రావడం అనేది ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షాత్తు హనుమంతుడే వచ్చి సినిమా చూశాడు అన్నట్లుగా వీళ్ళు అనుకున్నారు. అండ్ ఇంకా వాళ్ళ ఇంకా ఎలా ఫీల్ అయ్యారంటే అది వచ్చి అసలు ఆ కుర్చీలో కూర్చుంటే ఇంకా ఎంత బాగుండేది అన్నట్టు అనుకున్నారు. అది నెక్స్ట్ లెవెల్. బట్ అది అక్కడ మాట వినవు, అక్కడ కొంచెం అంటే రక్కేస్తాయి. సో బట్ ఇదైతే ఎవరిని హాని చేయాల, వచ్చి ప్రాజెక్ట్ సందులో నుంచి వచ్చి అలా ఉండి వెళ్ళిపోయింది. అందరూ బాగా ఇది చేస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. అండ్ ఇంకా ఇదే కాదు, ఇంకా 2-3 థియేటర్స్లో కూడా ఇదే జరిగిందని చెప్పేసి కూడా వచ్చింది. దీని గురించి మనం మాట్లాడుకుంటే విజయవాడలోని శైలజ థియేటర్, దాంట్లో హనుమంతుడికి J1 అనే ఒక సీట్ కేటాయించారు. అండ్ ఆ సీట్ని ఈ సినిమా ఎన్ని రోజులైతే ప్రదర్శితం అవుతుందో అన్ని రోజులు ఆ సీట్ అలాగే ఉంటుంది. దాన్ని ఆన్లైన్లో పెట్టారు, అది దాని బుకింగ్ బ్లాక్ చేసి ఉంటుంది. అండ్ ఇట్లా వాళ్ళు థియేటర్ ఓనర్స్ కూడా ఏం చేస్తారంటే రోజు దానికి పూలమాలలతో సత్కరించి ఏదేదో చేయడం, పూజలు చేయడం, అగరబత్తుల కింద అవి పెట్టడం చేస్తున్నారు. దాన్ని చూసి వీళ్ళు కూడా, భక్తులు కూడా వచ్చేవాళ్ళు కొబ్బరికాయలు, పూలు, అగరబత్తులు ఇలాంటివన్నీ తెచ్చేసి ఒక హంగామా చేస్తున్నారు. బట్ సీరియస్లీ ఐ డెంట్ అండర్స్టాండ్ అంటే అది వాళ్ళ ఇష్టం. థియేటర్ ఓనర్స్ అలౌ చేశాక మనం మాట్లాడలేము. అయితే వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది, ఇది వాళ్ళకి తెలియ. ఇట్లా ఫైర్ యాక్సిడెంట్లు, డ్యామేజ్లు జరుగుతాయి. థియేటర్ చాలా సున్నితమైన అంశం. అందుకే స్మోకింగ్ నాట్ అలౌడ్ అని ఎందుకు అంటారంటే అందుకే లోపల అది మనకి నీతి అనేదే కాదు, అందులోనూ స్మోకింగ్ నాట్ అలౌడ్ అని వైపు ఎలా అంటే కింద కార్పెట్ సీట్, ఇప్పుడు మన సోఫా సీట్ కూడా చాలా సున్నితం. ఒక్క నిప్పు చుక్క పడిందా అంటే అది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మంట రాకుండా అలా స్ప్రెడ్ అయిపోతుంది, మెల్లిగా మంటలు వచ్చేస్తాయి. చాలా సింపులే. బెడ్ పైన కూడా మనకి ఫోమ్ పైన నిప్పు పడితే ఎలా ఉంటుంది. అండ్ కొబ్బరికాయలు అవి ఇవి కొట్టి అదంతా ఏదో చేసి, ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ ఫూలిష్ థింగ్స్ అనమాట. అదే అర్థం కావట్లా. సరే వీళ్ళు చేస్తున్నారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనమన్నా వీళ్ళకి చెప్పాలని ఏ థియేటర్ వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు కూడా అంతకంటే ఫూలిష్ లాగా బిహేవ్ చేస్తూ ఇప్పుడు భక్తులందరూ రావడం, J1 అనే సీట్ హనుమంతుడిదని వీళ్ళు చెప్పడం, ఇది వీళ్ళు చెప్పడం పట్ల ఏమవుతుందంటే బుకింగ్ మై షో చేసేవాళ్ళు ఆ J2, J3, J4 ఆ J వెనుకున్నది వాళ్ళు ఒక రకంగా దాన్ని ఇక్కడ కూర్చోవాలని ట్రై చేస్తుంటారు. అక్కడ కూర్చొని చూడటం వాళ్ళకి అది ఆనందం. హనుమంతుడి గారి పక్క నుండి నేను సినిమా చూశానని, దాని బుకింగ్ ఇంకోలాగా ఉంటుందని. అండ్ మళ్ళీ వెతికి నెక్స్ట్ షోకి J1 పక్క సీట్లన్నీ ఇట్లా బుక్ చేస్తే వెళ్తూ ఉంటారు. సరే పర్లేదులే, బిజినెస్ పరంగా అది బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే
వీళ్ళు అతి చేసే వల్ల ఇప్పుడు ఆ సీట్ వెనకాల కూర్చున్నాయని చెప్పులు వేసుకోవద్దు, పక్కన కూర్చున్నాయని చెప్పులు వేసుకో. ఎందుకంటే నువ్వు హనుమంతుడు టెంపుల్కి వెళ్తేనే అక్కడ చెప్పులు ఇడిచి వెళ్తావు. హనుమంతుడు పక్కన కూర్చొని నువ్వు కాలు మీద కాలు వేసుకోలేవు, చెప్పులు వేసుకోలేవు, సినిమా చూడలేవు. ఇటు భక్తిభావం పొందాలో తెలియదు, అటు సినిమా చూడాలో తెలియదు. సీట్ అనేది అదొక వీళ్ళు ఎంచుకున్న మార్కెటింగ్ స్ట్రాటజీయే కానీ ఒక ఫూలీ సబ్జెక్ట్ అనుకుంటాను. నేను ఎందుకన్నానంటే రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుల వారు దగ్గరుండి చూస్తారు, అందుకే ఆయనకు సీటు కేటాయించామని వీళ్ళు చెప్పారు. కరెక్టే, అంతవరకు ఓకే. నువ్వు ఇంకేదైనా ఇది నీకు ఉన్నప్పుడు జస్ట్ గివ్ వన్ ఇంకొక ప్లాస్టిక్ చైర్ సంథింగ్ ఒకటి తెచ్చేసి థియేటర్స్ ఫ్రెండ్ యూ విల్ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ స్పేస్ కదా. ఎవరికి ఇబ్బంది లేని చోట ఎగ్జిట్ అక్కడ తలుపుల మధ్యలో ఒక దగ్గర చైర్ని పెట్టేసి నువ్వు అలంకరించి కూర్చో, తప్పే ఉంది, అంతే కదా. అంతవరకు ఓకే. నువ్వు ఈ సీటింగ్ని నువ్వు అలా చేయడానికి కూడా మూర్ఖత్వం, ఎందుకంటే ఇప్పుడు అదంతా పాడవుతుంది. అండ్ నెక్స్ట్ అది మా అయితే వీళ్ళు ఒక జస్ట్ శాల్వ కప్పి హనుమంతుడు ఫోటో పెట్టారు అంతే తప్పితే పెద్దగా ఏం చేయాల. అంటే అన్ని థియేటర్స్ కాబట్టి బేసిక్గా ఆ 7,000 స్క్రీన్స్, 7,000 థియేటర్లు, అండ్ అందులో బోల్డ్ అన్ని స్క్రీన్లు, ఇంకా మల్టీప్లెక్స్ అయితే డిఫరెంట్. సో వాళ్ళు అలా పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి దీంట్లో ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే ఓకే, హనుమంతుడి సీటు సినిమా ఆడిన రోజులు ఆడుద్ది. మల్టీప్లెక్స్కి ఎలా నువ్వు జస్టిఫికేట్ చేస్తావు? ఇప్పుడు స్క్రీన్ 1లో ఉంటే నెక్స్ట్ స్క్రీన్ 2లో ఉంటుంది, నెక్స్ట్ స్క్రీన్ 3లో ఉంటుంది. మూవీస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, నువ్వు ఆ సీట్ని మెయింటైన్ చేయలేవు. అలా అని చెప్పి అస్తమాను తీసి అక్కడొకటి ఇప్పుడు ఒకడు కూర్చొని వెళ్తాడు, నెక్స్ట్ నువ్వు అంటే ఇప్పుడు ఒక సీటు దేవుడికి నువ్వు ఇస్తున్నావు అంటే ఇంతకుముందు అందులో ఎవరు కూర్చొని ఉండకూడదు. ఆ J1లో అందరూ కూర్చొని అక్కడ రకరకాలు చేసిన తర్వాత కుర్చీ నువ్వు దేవుడికి ఎలా ఇస్తావు? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మనం ఇళ్లలో పూజలు చేసుకునే వాళ్ళు కూడా మనం కూర్చునే కుర్చీలలో దేవుడి పటాలు పెట్టరు, మంచం మీద పసుపు కుంకుమలు పెట్టడానికి మంచం మీద దేవుడి బొమ్మ అంటారు, కానీ మనం పడుకుంటాం కాబట్టి. ఇట్లాంటివి ఉంటాయి. కొత్త టవల్స్ తెచ్చి ఎందుకు వేస్తారంటే మనం వాడే టవల్స్ వేయకూడదు కాబట్టి. తెలిసిందే. ఈవెన్ మనం ఇప్పుడు వినాయక చవితి అప్పుడు వినాయకుడిని పెట్టుకుంటాం ఇంట్లో, ఎన్ని పాటిస్తాం. వినాయకుడిని మనం కూర్చునే కుర్చీలో పెట్టలేం, ఏం ఒక బల్ల చేసి దాన్ని బాగా క్లీన్ చేసి శుద్ధి చేసి దానిపైన ఇంకేదో కొత్త వస్త్రం కప్పి అప్పుడు వినాయకుడిని పెట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు. అంతకుముందు కూడా ఆ బల్ల మీద ఇట్లాంటివి దేవుళ్ళవి జరిగినవే ఉంటాయి తప్ప ఇటు డైనింగ్ టేబుల్ మీద పెట్టరు. మళ్ళీ ఇంకా వాళ్ళు నాన్ వెజ్ తింటారు, కొన్నిసార్లు వెజ్ తింటారు, రకరకాలు తింటారు. ఇంత మెయింటైన్ చేస్తారంటే ఒక పూజ రూమ్ని పూజ గదిలా మెయింటైన్ చేస్తారు. లేదా బయట నుంచి ఒక చెక్క స్టూల్ ఏదో కొంటారు, వాళ్ళు కొనన్నా సరే దేవుడిని అట్లా పెట్టుకుంటారు. అలాంటిది ఫస్ట్ ఫూలిష్ థింగ్. ఎప్పుడు నీ థియేటర్ కట్టి కొన్ని రోజులైంది, అప్పటి నుంచి నువ్వు ఈ థియేటర్ మెయింటైన్ చేస్తున్నావు. ఇంతకుముందు 100 మంది 100 రకాలుగా కూర్చున్నారు, దాంట్లో ఎవడెవడు ఏ సన్నాసి ఏం చేశాడో మనకి తెలియదు. ఎంతమంది తాగొచ్చి కూర్చున్నారో తెలియదు, నాన్ వెజ్ తినొచ్చి కూర్చున్నారో తెలియదు, ఏ ఘనకార్యాలు చేశారో మనకి తెలియదు. అట్లాంటి కుర్చీలో నువ్వు దానికి ఒక శాల్వ కప్పేసి హనుమంతుడి ఫోటో పెడితే సరిపోయిందా? దుమ్ముదులిపేసి దేవుడి ఫోటో పెడితే సరిపోయినట్టుగా. హౌ ఫార్? అండ్ ఇంకోటి, హనుమంతుడికి సీట్ ఎందుకు? హనుమంతుడికి సినిమా చూడాలి అనుకుంటే నీ థియేటర్నే ఇట్లా సంజీవని పర్వతం ఎత్తినట్టు తీసుకెళ్ళిపోయి చూసుకుంటాడు కదా. బేసికల్లీ కామన్ నాలెడ్జ్ అంటే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సంజీవని పర్వతాన్ని తీసుకెళ్ళినట్టే నిజంగా నీ ఆదిపురుషు చూడాలనుకుంటే నీ థియేటర్లో లేపి వెళ్ళి చూసుకుంటాడు, తర్వాత తెచ్చి పెడతాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు, తర్వాత విషయం. ఇంత ఫూలిష్ థింగ్ చేసేసి థియేటర్లను పాడు చేస్తున్నారు అండ్ జనాలను పాడు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎవడన్నా సరే ఆ J1 థియేటర్లో కూర్చోవాలన్నా కూడా ఒకప్పుడు హనుమంతుడు కూర్చున్నాడు అంటే సినిమా మారేంత వరకే ఆ J1. ఇప్పుడు ఆ J1 ఎందుకు నేను J1 అంటున్నానంటే ఆ విజయవాడ శైలజ థియేటర్లో J1 ఇచ్చారు, మిగతా దాంట్లో ఒక్కొక్క దాంట్లో A2లు A3లు ఎన్నెన్నో ఇచ్చారు, అవి తర్వాత సంగతి. సో ఆ రకంగా చూసుకుంటే ఫ్యూచర్ అంతా ఇక ఆ సీటుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతగా కావాలనుకుంటే నేనేమన్నాను, ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర పక్కన ఒక దేవుడి విగ్రహం పెడతారు, మనలో చిన్న గుడి కడతారు ప్రతి హాస్పిటల్స్ దగ్గర, ఒక చిన్న నమ్మకంలాగా. అట్లా ఈ థియేటర్లో కూడా చాలామంది వినాయకుల్ని అక్కడక్కడ పెట్టుకునేలాగే ఓ పక్కన జస్ట్ గివ్ ఏ స్పేస్, పర్టికులర్ స్పేస్, అంత ఒక హార్డ్లీ 1 మీటర్ స్పేస్ ఇచ్చేసి దాంట్లో నువ్వు ఒక ప్లాస్టిక్ కుర్చీ వేసినా పర్లేదు, ప్లాస్టిక్ స్టూల్ వేసినా పర్లా, అంతగా కావాలంటే ఒక పీట వేసినా పర్లా, ఒక మంచి పీట వేసి దాన్ని పూలతో అలంకరించి అలా పెట్టు, దాని దగ్గరికి ఎవరు ఇలా మొక్కుకొని వెళ్తారు,
ఎంత అందంగా ఉంటుంది. ఎంతోమంది రచరచ చేసి వదిలేసిన ఈ సీటుని తీసుకెళ్ళి నువ్వు ఒక శాల్వా కప్పేసి హనుమంతుడు ఫోటో పెడతావా, పైగా ఆ వారం ప్రకారంగా. ఇది ఒక ఫూలిష్నెస్సే, బట్ ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయినా సరే భక్తిభావంగా అదైతే అసలు సెట్ అవ్వదు. అండ్ ఇక ఈ పూజలు పురస్కారాలు చేసే వాళ్ళ పిచ్చి అయితే పీక్స్. ఇక థియేటర్ ఓనర్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇక వాళ్ళని ఏమనుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది జరిగింది. రామాయణం చదువుతున్న ప్రతి చోట హనుమంతుడు ఉంటాడనేది మనకి తెలిసిన విషయమే. అయితే వీళ్ళు దీన్ని పబ్లిసిటీ స్టంట్ కోసం కొంచెం ఓవర్ చేశారు. సో అది కాస్త చాలా నెగిటివ్ కామెంట్స్ ని తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.